తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి నిన్నటి దినాన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సల్మాన్ ఖుర్షిద్ గారు నిన్నటి దినాన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా అన్అఫిషియల్గా హైదరాబాద్కు రావడం జరిగింది. మరి ఎందుకు హైదరాబాద్కు రావడం జరిగింది అని చెప్పి కొంచెం ఆరాదీయడం జరిగింది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఈరోజు నలుగురు ముఖ్యమంత్రులు తయారయ్యారు. కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి, నలుగురు సీఎంలు ఉన్నారు. ఈ నలుగురు సీఎంల మీద ఒక తిరుపతి రెడ్డి అనే వ్యక్తి పైన నిన్న ఆయన గురించి ప్రత్యేకంగా హైదరాబాద్కు రావడం జరిగిందని అంటే మరి సల్మాన్ ఖుర్షిద్ గారు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. సల్మాన్ ఖుర్షిద్ గారు ఒక తిరుపతి రెడ్డి గారి వ్యవహారంలో హైదరాబాద్కు వచ్చిందంటే మామూలు విషయం కాదు. కాబట్టి నిన్న హైకోర్టులో మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సల్మాన్ ఖుర్షిద్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడికి వచ్చిండ్రు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి వివరాలు ఆరాధీసే ప్రయత్నం చేసిన నాకు పరిచయం ఉన్న కాంగ్రెస్ నాయకులను సీనియర్ నాయకులను అందరిని అడిగిన ఎందుకు వచ్చిండ్రు హైదరాబాద్కు ఏం పని మీద వచ్చిండ్రు అని, ఏదన్నా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతుందా అని సడన్గా అంటే ఖుర్షిద్ గారు వచ్చిందంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లేదు అక్కడ ఏదో పని మీద వచ్చిందంట, ఏదో కేసు విషయంలో వచ్చిందంట అని. మరి ఏ కేసు విషయంలో వచ్చిందంటే రెగ్యులర్గా నన్ను ఆ పోలీసులు మధ్యలో బాగా టచ్లో ఉంటున్నారు కాబట్టి ఎవరు ఏంది అని ఆరాధిస్తే రేవంత్ రెడ్డి గారి అన్న అంటే ముఖ్యమంత్రి పార్ట్ 2, ముఖ్యమంత్రి 2, ముఖ్యమంత్రి 1 రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి 2 తిరుపతి రెడ్డి, ముఖ్యమంత్రి 3 కొండరెడ్డి, ముఖ్యమంత్రి 4 కృష్ణారెడ్డి. ఈ నలుగురు అనుముల సోదరులు, నలుగురు ముఖ్యమంత్రులు. ఈ ముఖ్యమంత్రులకు పెద్ద పెద్ద గన్మెన్లతోని మరి వాళ్ళకు చాలా పెద్ద కాన్వాయ్, మళ్ళా కాన్వాయే కాక మరి వాళ్ళకు ఇది కూడా ఏంటిది పెద్ద పెద్ద గన్మెన్లు వాళ్ళకు. అయితే ఈ విధంగా వాళ్ళని నడుస్తూ ఉంది. మరి సల్మాన్ ఖుర్షిద్ గారు అంత పెద్ద మనిషి హైదరాబాద్కు దేనికి రావడం జరిగిందనంటే ఈయన ఇటీవల ఇక రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్లో మరి వీళ్ళు ఏది ఒక భూమి ఒక ల్యాండ్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉండంట బ్యాక్గ్రౌండ్గా ఉండి వాళ్ళ లాయర్ల. అయితే నాకు కొంతమంది ద్వారా అసలు హైదరాబాద్ మరి మోకిలా పోలీస్ స్టేషన్కు ఇచ్చినటువంటి ఒక పోలీస్ కంప్లైంట్ నా చేతికి వచ్చింది. ఇదేంటంటే కంప్లైంట్ అగేన్స్ట్ ప్రణీత బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ ప్రొపరేటర్ దేవుల నాయక్, షామ్స్ ఖాంటూన్ అండ్ సుల్తాన్ మురాద్ ఖాన్. వీళ్ళు ముగ్గురు ఉంటారు. అయితే మొత్తానికి వీళ్ళు వెనక ఉండి నడిపించేది క్రియాకర్మ అంతా కూడా తిరుపతి రెడ్డి అంట. ఈరోజు వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా, ఏడ మాట్లాడినా, ఎక్కడికి పోవాలన్నా కంప్లీట్గా తిరుపతి రెడ్డికి, లాస్ట్లో వాళ్ళ అడ్వకేట్తో కూడా తిరుపతి రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుందంట. అయితే ఇది ఐ ఫార్మలీ లాడ్జ్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ ప్రణీత బిల్డర్స్, specifically its proprietor Devula Nayak and an individual named Shams Khantun along with Sultan Kurwa Khan despite numerous complaints against the disputed land in survey numbers 83, 86 and 81, 84 Mokila village Shankarpelli Mandal. No action has been taken to place this land under section 145. Recently today 28 August at 10:15 AM, I learned that Devula Nayak and Shams Khantun accompanied by several others. Same ఇదే ఇప్పుడు ఆయన ఎట్లా చేస్తారు, మొన్నదాకా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మరి కొంతమందిని గుండాలను వేసుకొని మంది జాగాల మీదికి పోయి ఆ జాగాలు ఏ విధంగా గుంజుకునే ప్రయత్నం చేస్తారో ఇక్కడ కూడా ఈయన ఎన్నుకోండి వేరే. దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ యాజ్ దే ఆర్ అటెంప్టింగ్ టు మిస్లీడ్ ఇన్నోసెంట్ ఇండివిజువల్స్ ఇంటూ పర్చేజింగ్ ప్లాట్స్. ఇది అమాయకంగా మందికి అమ్ముతూ ఉంటారు ఈ ప్లాట్లు అని చెప్పడం జరిగింది. ఇక దీని మీద అయితే ఎన్ఆర్ఐల కాంచెలి ఈరోజు అమెరికాలో కూడా అయితే ఈయన విదేశాంగ మంత్రి కాబట్టి అక్కడ అమెరికాలో ఎవరో రేవంత్ రెడ్డి గారు అంట, రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి వెనక ఉండంట, పలానా బిల్డర్స్ జాగాలు అమ్ముతుండంట అని అంటే ఓసారి ఇది వినండి. ఇది అమెరికాలో తయారు చేసిన ఏఐ వీడియో. తిరుపతి రెడ్డి గారి లీలలు చూడండి ఎట్లున్నాయో. On August 28th, at approximately 10:15 a.m., a controversial Bhumi Puja was conducted on disputed land in Mokila village, Shankapalli Mandal, involving Mr. Devula Naik and Shams Khantun.
This event took place despite numerous complaints and extensive media coverage highlighting ongoing civil disputes over land designated by survey numbers 81, 84, 85, 86, and 66. Witnesses reported that the Bhumi Puja commenced with the involvement of TAG Projects, a company also facing scrutiny for its role in the situation. Residents and stakeholders are urged to remain vigilant and cautious. I request all members to refrain from promoting fraudulent activities associated with TAG Projects and Pranitha Builders, stated a concerned local. Be aware and don't get trapped in these schemes. అయితే ఈ ప్లాట్లు తీసుకుపోయి అమెరికా వాళ్ళకంటే ఎన్ఆర్ఐలకు అమ్ముతా ఉండరు కాబట్టి ఎన్ఐఆర్ఆర్ జాగ్రత్త అని చెప్పేసి అమెరికాలో ఒక వీడియో రిలీజ్ చేసి చాలా వైరల్ అవ్వకుండా ఇది సల్మాన్ ఖుర్షిద్ గారి దగ్గరికి వచ్చింది. అంతేకాకుండా అక్కడ హైదరాబాద్లో పాట అంటే నేను అనుకుంటా వీళ్ళు జర పెద్దోళ్ళే అనుకుంటా. అయితే దాని తర్వాత ఇగో Chief Minister of Telangana, Mr. Anumala Revanth Reddy. Sir, I'm deeply concerned for the safety and well-being of my family in Hyderabad, particularly my mother Rafiqa Khatun. My family has been facing several threats and harassment from my father's sister Shams Khatun and her family and Devla Nayak because they are attempting to seize our ancestral property in Mokila, Shankarpalli and Ibrahimpatnam, Hyderabad. The property rightfully belonged to us and they have been illegally property grabbing since 2016. My mother is under threat and has been assaulted by them and they are using black magic on my father. And we have filed multiple complaints on this matter. However, no action from the police has been taken against them. Influential people like Devla Nayak are pressurizing the police against taking any action. Also, Devla Nayak is falsely implicating your brother's name, Mr. Tirupati Reddy, in this matter, which is making it more complicated. I humbly request you to take serious and immediate. విన్నారా? మీ తమ్ముని పేరు అంటే మీ అన్న పేరు మీ బ్రదర్ పేరు అంటే తిరుపతి రెడ్డి గారి పేరు చెప్పి మరి ఇవన్నీ తతంగమంతా నడుస్తుంది కాబట్టి దయచేసి మీరు ఇందులో న్యాయం చేయగలరని చెప్పి బాజాబ్తా ఆయన ఒక వీడియోనే చేసి ఈరోజు విడుదల చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఈరోజు మీరు మీ అరాచకాలు ఎక్కడి వరకు నడుస్తున్నాయి ఎక్కడ మోస్తున్నాయి అని చెప్పేసి సల్మాన్ ఖుర్షిద్ గారు వచ్చిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి సోదరులు చేస్తున్న అరాచకాలు ఈరోజు నేరుగా సోనియా గాంధీ గారి చేరుతాయి. రాహుల్ గాంధీ గారి కాదు, కేసీ వేణుగోపాల్ గారి కాదు, మధ్యలో ప్రియాంక గాంధీ గారు ఎవ్వరి కాదు, డైరెక్ట్ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఇంత అరాచకం ఇంత భయంకరంగా ఇట్లా నడుస్తుందని అంటే నిజంగా నేనే షాకింగ్ అయిపోయాను. అనుకోకుండా ఈరోజు వాళ్ళ యొక్క విషయంలో వాళ్ళ యొక్క జాగల విషయంలో ఏకంగా ఇది సల్మాన్ ఖుర్షిద్ గారు హైదరాబాద్కు రావడం మరి వాళ్ళ తరపున కోర్టులో మాట్లాడడం వీళ్ళు చేస్తున్న అరాచకాలను ఈరోజు ఢిల్లీ దాకా తీసుకుపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయము. ఇది ఖచ్చితంగా వాళ్ళపైన అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి. సామాన్యుల పరిస్థితి, సామాన్యుల యొక్క జాగల ప్రొటెక్షన్ కానీ, సామాన్యులను ఏ విధంగా దోచుకుంటున్నారు, సామాన్యుల ఒకరిని ఏ విధంగా వాళ్ళు పీల్చుక తింటున్నారు అనేది మనం చూడదు.